విద్యార్థి నాయకుడిగా 28వ సంవత్సరంలోనే ఎమ్మెల్యేగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి నిరంతరం ప్రజలతో మమేకమై 45 సంవత్సరాలకు పైగా టీడీపీ పార్టీని నడిపిస్తూ రాష్ట్ర ప్రజల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు నేడు ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి ఎమ్మెల్యే దామచర్ల ప్రారంభించారు. అనంతరం జన్మదిన కేక్ కట్ చేశారు. ఈ జన్మదిన వేడుకల్లో పీడీసీసీ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, నాయకులు నామినేని కిరణ్ కుమార్, కామేపల్లి శ్రీనివాసరావు, మంత్రి శ్రీనివాసరావు, సింగరాజు రాంబాబు, నలమోతు బాలగంగాధర్, గున్నప్రేని శ్రీనివాసరావు, రాజు విమల్, శశికాంత్ భూషణ్, ఆర్ల వెంకటరత్నం, కుసుమ కుమారి, రావుల పద్మజ, టి అనంతమ్మ తదితరులు పాల్గొన్నారు. అలాగే టీ బాగా ఉంచుకుంటారు ఒక్క బాబు సరస్రావులా అబ్బా డివిజన్ వైజ్గా పేర్లు కలెక్ట్ చేసుకోండి. మీరు మనసులో తిరుగుతూ ఉంటారు, మీరు కూడా గెట్ చేయకుండా. రక్తదానం ఇచ్చే వాళ్ళందరూ కూడా టిఫిన్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు జన్మదిన సందర్భంగా ఈరోజు రాష్ట్రం అంతా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఒక పండగ వాతావరణం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఆయనకు 75 సంవత్సరాల నుండి 76 సంవత్సరాల్లో ఆయన అడుగు పెడతా ఉన్నాడు. కాబట్టి ఈరోజు తెలుగు దేశం కార్యకర్తలు అవ్వచ్చు, మన రాష్ట్ర ప్రజలు అవ్వచ్చు, అందరూ కూడా ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలి, ఇంకా ఈ రాష్ట్రానికి ఎంతో సేవలు అందించాలి అనే ఉద్దేశంతో ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒకసారి మనం గమనించుకున్నప్పుడు ఒక సాధారణ కుటుంబంలో, ఒక రైతు కుటుంబంలో జన్మించి చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో ఆయన జన్మించి, అదేవిధంగా మనకి యూనివర్సిటీ, తిరుపతి యూనివర్సిటీలో మనకి ఎంఏ కంప్లీట్ చేసుకొని ఆయన రాజకీయం అరగటం చేసి చిన్న వయసులోనే 28-27 సంవత్సరాలను ఎమ్మెల్యేగా అయ్యి, ఆ తర్వాత ఆ వయసులో చిన్న వయసులోనే రాష్ట్రానికి మంత్రిగా అవ్వటం కూడా ఆ రోజుల్లో ఆయన ఏ విధంగా చొరవతోటి ఈరోజు ఆ రోజుల్లో మంత్రిగా అవ్వడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి అప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి కూడా 45 సంవత్సరాలు అనేక కష్టాలు నష్టాలను కూడా మనం చూశారు. అదేవిధంగా ఏదైనా కూడా రాష్ట్ర ప్రజలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, మన తెలుగు ప్రజలు ఎక్కడ ఉండాలో కూడా అందరూ కూడా రెండు రాష్ట్రాల్లో ప్రజలు బాగుండాలనే సంకల్పంతో ఆయన అనేక కార్యక్రమాలు కూడా చేశారు. ఈరోజు ఎన్నో లక్షల కుటుంబాలు ఈరోజు సంతోషంగా ఉన్నారంటే ఆయన ముందు చూపుతోటి సాఫ్ట్వేర్ కంపెనీ ఆ రోజే తీసుకొచ్చి, ఆ రోజు హైటెక్ సిటీ కానీ ఇవన్నీ హైదరాబాద్లో కానీ, ఇప్పుడు ప్రతి పల్లెటూరులో ఒక 20 మంది 30 మంది ఈరోజు అమెరికా కానీ ఆ ప్రాంతాలకు పోయి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఈరోజు గ్రామంలో కూడా వాళ్ళు ఖర్చు పెట్టి కార్యక్రమాలు చేసే విధంగా వచ్చారంటే ఆయన సాఫ్ట్వేర్ రంగాన్ని, అదేవిధంగా చదువుకున్న ఎంతోమందికి మార్గదర్శిగా ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పి కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం. కాబట్టి ఎప్పుడూ నిరంతరం ఆయన కష్టమే, ఏ రోజు కూడా ఖాళీగా అనేది, రెస్ట్ అనేది కుటుంబంతో కానీ ఆ విధంగా ఉండే మనిషి కాదు. 45 సంవత్సరాలు ఆయన రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా
ఎప్పుడు కూడా ప్రజల మధ్యలోనే ఉంటా, ప్రజలకు ఏం చేయాలని ఒక తపంతో పనిచేసే నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తాను. కాబట్టి ఆయన అందుకే 4 సార్లు ముఖ్యమంత్రిగా అయ్యారు, 3 సార్లు అపోజిషన్ లీడర్గా ఉన్నా. ముఖ్యమంత్రిగా ఉండే టైంలో కూడా ఎప్పుడు కూడా ఒక ఖాళీగా ఉన్నాము, ఏదో ఒకటి కుటుంబంతో ఉందాం అనేది ఎప్పుడు ఆయన ఆలోచన పెట్టుకోవాలి. ఆయన పూర్తిగా కూడా ప్రజల మధ్యలోనే ఉండి ప్రజలకు ఎప్పుడు ఏం చేయాలనేది, ఎప్పుడు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో ఏం వస్తుంది, ఏ విధంగా చేస్తే ఇప్పటి నుంచే దాన్ని ప్రణాళికగా చేసుకుంటూ వస్తే అప్పటికి ప్రజలకు అందుబాటులోకి వస్తుందని చెప్పి ఆయన ముందు చూపుతోటి అనేక కార్యక్రమాలు కూడా ఈ రాష్ట్రానికి చేశారని చెప్పి కూడా మనం తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టే ఈరోజు ఆయనకి ఎంతోమంది పార్టీయే కాదు బయట కానీ అందరూ కూడా ఈరోజు ఎంతో అభిమానాలతోటి ఆయన చేసిన సర్వీసులు కానీ వాళ్ళందరూ కూడా ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవటం, అందుకే మన కూటమికి కూడా 164 సీట్లు ఇవ్వటం, అలా ముఖ్యమంత్రిగా కూడా ఈరోజు అనేక సూపర్ 6 పథకాలు కానీ, ఈరోజు పెన్షన్లు కానీ, అదేవిధంగా శక్తి కానీ, అన్నా క్యాంటీన్ల రూపకల్ప కూడా అయిందే. అన్నా క్యాంటీన్లు ఈరోజు పేదవాళ్ళు 5 రూపాయలకి భోజనాలు చేస్తున్నారంటే ఆయన ప్రతి పేదవాడు కూడా కడుపు నిండా అన్నం తినాలనే ఉద్దేశంతో ఆయన పెట్టిన స్ఫూర్తితోటే ఈరోజు రాష్ట్రం అంతా కూడా అన్నా క్యాంటీన్లు పెట్టుకోవటం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు కూడా, రైతు బజారు, జన్మభూమి, ఇలాంటివన్నీ కూడా. జన్మభూమి కూడా ఆ రోజుల్లోనే సిమెంట్ రోడ్లు లేని రోజుల్లో పబ్లిక్ అదేవిధంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వం రెండు కలిసి చేసే విధంగా జన్మభూమిని తీసుకురాగానే ఎన్నో ఊళ్ళల్లో కూడా ఆ రోజుల్లోనే సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఒక ముందు చూపు ముందు ఆలోచనతో ఎన్నో కార్యక్రమాలు చేశాడు. ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన మహానేతగా ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఆయన అడుగుజాడల్లో ఈరోజు లోకేష్ గారు కూడా యువగలం దగ్గర నుంచి ఆయన పూర్తి అవగాహన చేసుకొని ఈరోజు పూర్తిగా ఎన్నో కార్యక్రమాలు ఏదో కార్యకర్తలకు కూడా ఈరోజు పార్టీ కేడర్కి కానీ పార్టీ కేడర్కి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలనేది కానీ అనేక కార్యక్రమాలు కూడా ఈరోజు లోకేష్ గారు వచ్చిన తర్వాత కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు బసవతారక హాస్పిటల్ పెట్టారు, దానికి ఎంతోమందిని సర్వీస్ చేస్తున్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా బ్లడ్ డొనేషన్ పెట్టారు, అదేవిధంగా ఎన్టీఆర్ స్కూల్ చేశారు. ఆ స్కూల్లో కూడా ఎవరైనా నాయకులు ఎవరైనా చనిపోయిన పిల్లలను కూడా ఉచితంగా చదివించడం కానీ వాళ్ళని ఆదుకోవటం కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ట్రస్ట్ ద్వారా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఈరోజు పార్టీలో ఈ మన దేశంలోనే ఏ పార్టీ ప్రాంతీయ పార్టీ కూడా ఇంతమంది కార్యకర్తలు ఇంతమంది అభిమానులు లేరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి అంతమంది కార్యకర్తలు ఈ రోజుకి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారంటే వాళ్ళు చేసే స్ఫూర్తిని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఈరోజు ఒంగోలులో కూడా మన ఉగ్ర నరసింహారెడ్డి గారు అదేవిధంగా మేము రక్తదాన శిబిరం పెట్టాం. పొద్దున్నే సైకిల్స్ డిస్ట్రిబ్యూషన్ చేసాం స్టూడెంట్స్కి. అదేవిధంగా కేక్ కట్ చేసి మన నియోజకవర్గం తరఫున జిల్లా తరఫున అందరం కూడా కలిసి చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా కూడా భగవంతుడి ఆశీస్సులతో బాగుండాలి, ఆ కుటుంబం చల్లగా ఉంటే రాష్ట్రం అంతా చల్లగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ అన్ని విధాలుగా కూడా భగవంతుడి ఆశీస్సుల నుండి ఇంకా ఎక్కువ మందికి సర్వీస్ చేసే విధంగా ముందుకెళ్లాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఆయనకి మరోసారి మా అందరి తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. నాకు ఈ పదవి ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్తూ మరి వారి జన్మదినం సందర్భంగా వారికి శుభాకాంక్షలు ఒంగోలు పార్లమెంట్ తరఫున చెప్తూ ముఖ్యంగా వారు ఆయురారోగ్యాలతో 100 ఏళ్ళు ఉండాలి. ఎందుకంటే ఈ ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలి. ఇప్పుడు పడుతున్న ఈ కష్టాల నుంచి దూరంగా పోవాలంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమని తెలియజేస్తూ వారు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా
వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.